ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు పెరికే స్వర్ణలత, వైఫ్ ఆఫ్ కిరణ్ కుమార్. నేను 7వ వార్డు మెంబర్ని. మా వార్డులో పనులు చాలా సక్రమంగా జరిపించుకోవడానికి నేను ముందంజలో ఉంటాను. అదేవిధంగా ఈ వార్డులో ఈరోజు పారిశుద్ధ్య పనుల్లో భాగంగా 99 రోజులు పనిదినంలో భాగంగా ఈ పనులు మేము వెమ్మటే ఉండి చాలా సక్రమంగా నెరవేర్చుకుంటాము అని ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల వెంట ఉండి ఎప్పుడు ప్రజలకి ఏ సమస్య ఉన్నా మా వార్డులో నేను దగ్గర ఉండి వాళ్ళ పనులు చేస్తానని చెప్తాను. అందరికీ నమస్కారం. స్థానికంగా తలాడ మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం మీద ఈరోజు మా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం స్థానిక 7వ వార్డు మెంబర్గా ఉన్నటువంటి మా ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి పాలన అనే యొక్క కార్యక్రమం మీద ఈరోజు మేమందరం కూడా సమన్వయంగా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలని 99 రోజుల పాలన దిశగా దాని ముందంజలో నడిపిస్తూ ప్రజలకు మరియు ఇంకా అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు ఏదన్నా సరే పారిశుద్ధ నిర్వహణని సక్రమంగా నిర్వహించేందుకు మా పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడు ఎలవేళలా మీ అంతా కృషితో ఉంటామని మేము తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు చెల్లానాగులు, తల్లాడ మండల బీజేపీ మండల అధ్యక్షుడు. ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా మండలంలో అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీల్లో కార్యక్రమాలు పారిశుద్ధ్యంతో పాటు దోమల నివారణ, పంచాయతీకి సంబంధించిన అన్ని పనులు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించే కార్యక్రమానికి మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి నిధులు పంపించడం జరిగింది. ఈ సర్పంచులు వచ్చిన తర్వాత ఈ నిధులు ఏ విధంగా వాడాలి అని పంచాయతీలో గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ నిర్వహించుకొని 99 రోజుల పాలనలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎక్కువగా చేయటం, దోమల నివారణ, ప్రజలను రోగాల నుంచి కాపాడటానికి కొంచెం కొత్తగా వచ్చిన సర్పంచులు ముందుండి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తల్లాడ మండల కేంద్రంలో రింగు రోడ్డు సెంటర్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా కేంద్రం NH వాళ్ళు కొన్ని నిధులు మంజూరు చేసి NH పనులు నిర్వహించడం వల్ల అక్కడ ట్రాఫిక్ అంతరాయం తొందరలోనే తీరుతుందని, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తారని చెప్పేసి, అదేవిధంగా కేంద్రం నుంచి ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చి తల్లాడ డెవలప్మెంట్కి మేము ఎల్లవేళ అందుబాటులో ఉండి నిర్వహిస్తామని ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ ప్రేక్షకులకి, ఎస్ న్యూస్ ఛానల్ వారికి మరియు బీజేపీ మండలంలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.